తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొంచెం ఆయన ప్రజల్లో ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు. ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా, శాసనసభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు వడ్డీ విపరీతంగా పెరిగింది. దాదాపు 4,000 కోట్ల నెలకి డెఫిసిట్లో మన ప్రభుత్వం నడుస్తుంది. సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తున్నాం, వికలాంగులకు 6,000 రూపాయలు అందజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. అన్న క్యాంటీన్ మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి మళ్ళీ మేము ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చాం అది కూడా అమలు చేస్తాం. అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నెరవేర్చుకుంటారు. ఇప్పుడు గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ తప్పేం లేదు, రావచ్చు. అంటే 5 సంవత్సరాలు ఎవరు కంఫర్ట్ లేదు, ఇప్పుడు వచ్చి తిరుగుతారు. అంటే ఇప్పుడు వరకు 2 ఏళ్ళు గడిచింది, ఆల్రెడీ అయిపోయి 3 చేసాం, మిగతా కూడా చేస్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా. మధ్యాహ్నం భోజనం ఇస్తానని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా. ఇవ్వని హామీలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి, ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా వేసాం. సో ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి, ఇంకా చేయాల్సిన అంటే 100కి 100% అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం, అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం. అంతేనా? ఓకే. సాక్షి రాలా, టీవీ నైన్ ఉన్నాడు కదా. ఎవరు టీవీ నైన్ ఎక్కడబ్బా? నో క్వశ్చన్ సార్, అట్లా చేయకూడదు అట్లా. ఓకే.